రైట్, అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను, నేను అతనికి ఏమని న్యాయం చేసినాడో చెప్పుకోను, నేను కూడా దానికి కౌంటర్ చెప్తాను. అంతేగాని పద్దని లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు. అంత దరిద్రమైన రాజకీయాలు, పబ్లిక్ని రెచ్చగొట్టడము, బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడము, వాళ్ళందరినీ గుంపు చేయడం, ఎవరి మీదనో ఒకరి మీద దాడులు చేయడం. ఇది ఎవరు గుడుక మా పల్లెలలో ఏం చెప్తా అంటే, నేను కూడా గ్రామీణ ప్రాంతవాసినే, చెప్తాంటారు ఇట్లా ముండమోపులు ఉండేవట్టే లేకపోయినట్టే. అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను, ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే. నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్యకాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు, అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని. మా పార్టీలో శాసించడానికి వాడెవడు? మా పార్టీలో మెంబరా, కార్యకర్త, లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా? వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఉంటే డిస్కషన్ చేయము. మా పార్టీలో గురించి, నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతను ఎవడు? అతని యోగ్యతేమి? ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. అది గ్రహించు. తాడిపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్నా ఏంటన్నా, ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలు కానీ చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరకలేరు. నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాం. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా ముందరే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు ఏంటికి ఇబ్బంది పెడతావు? రా, నువ్వు ఏటికి చెప్తావు చెప్పు, నేను వస్తా, లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ ముండమోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యూన్సీలో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు. జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఉండే సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా